నేనైతే ఫస్ట్ టైం చూసానండి నా లైఫ్లో. అసలు రెండు కళ్ళు సరిపోవు చూడడానికి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఈరోజు వీడియో చూసి మీ అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలని ఈరోజు వీడియో అండి. నేను ఇక్కడ చైతన్య వాళ్ళ ఇంట్లో లలిత అమ్మవారిది హోమం జరిగిందనమాట. అసలు రెండు కళ్ళు సరిపోవు చూడడానికి. నేనైతే ఫస్ట్ టైం చూసానండి నా లైఫ్లో. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇంట్రడక్షన్ మొత్తం హోమం అంతా అయిపోయినాక తీస్తున్నాము. చూసి మీరు కూడా అదే ఫీలింగ్లో ఉంటారని అనుకుంటున్నాను. ఇంకెక్కువ చెప్పడం కాదు కదండి, చూడండి మీరు అసలు ఎంత బాగా జరిగిందో. మేము వెళ్ళేసరికి మొత్తం అంతా కూడా చక్కగా డెకరేషన్ చేసేసి అన్ని అరేంజ్మెంట్స్ చేసేసుకుని ఉంచారండి. ఇక్కడ చూస్తున్నారా, అమ్మవారు చక్కగా అలంకారం చేసేసి రెడీగా ఉన్నారనమాట. అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అన్నట్టున్నారు కదా, లలిత అమ్మవారి లాగా అనమాట. కింద మొత్తం అంతా కూడా నవదుర్గలు ఏర్పాటు చేశారండి. ఇంకా కలసానికి చక్కగా పూలు అవి పెట్టేసి చక్కగా ఎంత బాగున్నారో కదా. ఒక పాజిటివ్ మన మైండ్లో ఉన్న ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా ఇలాంటి పూజలకి ఇలాంటి వాటికి అటెండ్ అయితే మొత్తం అంతా ఒక్కసారిగా మనం ఒక పాజిటివిటీని నింపుకొని వెళ్ళినట్టు అవుతుంది అనమాట. నాకైతే అలాగే అనిపిస్తుంది. నాకు వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు కూడా అండి ఇంక మొత్తం అయ్యే విజువల్స్ కళ్ళల్లో మెదులుతున్నాయి అనమాట. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైము అటెండ్ అవుతున్నాను లలిత హోమం. అంటే అసలు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా నాకు అసలు తెలీదు. అలాంటిది స్టార్టింగ్ నుంచి మిస్ అవ్వకుండా టైంకి వెళ్ళగలిగాను అనేది ఒక సంతోషం. ఇంకా ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ అన్నీ కవర్ చేయలేదులేండి. కొన్ని మనం లైవ్లో అటెండ్ అయితే ఒక పాజిటివిటీ ఉంటుంది, కొన్ని ఏమంటే కంటితో చూసినా కూడా మనకు ఒక మంచిగా అనిపిస్తుంది అనమాట, ప్రశాంతత. అలా మీకు కూడా అనిపిస్తే కనుక తప్పకుండా చెప్పండి. ఇంకా కొంతమంది అయితే అక్కడ హోమం జరిగేటప్పుడు ఫొటోస్ అవి తీసుకుంటాం కదండి. తీసినప్పుడు ఒక చోట ఏమో ఇట్లా సింహరూపిణిలాగా వచ్చింది, ఒక చోట ఏమో ఇట్లా ఆశీర్వదిస్తున్నట్టు ఒకసారి ఫోటోలో ఇట్లా రకరకాలుగా అనిపించింది అనమాట. భలే హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇక్కడ మొత్తం హోమం అంతా అయిపోయిన తర్వాత పూర్ణాహుతి సమర్పిస్తారు కదండి అమ్మవారికి. చక్కగా పూర్ణాహుతికి చీర కూడా ఎంత చక్కగా రెడీ చేశారో. అంటే ఇట్లా చేస్తారు హోమంలో, అమ్మకి ఇట్లా చీరేస్తారు, ఇవన్నీ నాకు తెలియదండి. అండ్ ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నాను. భలే హ్యాపీగా అనిపించిందండి. ఒక్కసారి చీర ఇట్లా కొంచెం ఇలా వదలంగానే అక్కడ కింద ఎవరో పట్టుకుని లాగుతున్నట్టే అసలు ఆ చీర అంతా అట్లా వెళ్ళిపోవడం భలే మంచిగా అనిపించింది. చూడడం చాలా బాగా అనిపించింది. నేను ఆ టైంలో ప్రాపర్గా వీడియో తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది అనమాట. నేనేంటంటే దానిలో చూస్తా లీనమైపోయాను. మంచిగా అనిపించిందండి.
सिद्धिं बुद्धिं आयुष्यं आरोग्यं श्रियं बलं देहि मे हव्यवाहन ప్రతి వాళ్ళకి ఆ హోమంలోది విభూది అందరికీ పెడతారు కదండి. విభూది అంటారా మరి దాన్ని ఏమంటారో నాకు తెలియదు. తప్పు పలుకుంటే చెప్పండి, నాకు తెలియక అట్లా అన్నాను. అది పంతులు గారు అందరికీ పెడతారు కదా. ఆ పెట్టేటప్పుడే ఏంటో నాకైతే ఒక ప్రతిదానికి పాజిటివిటీ అంటున్నానని కాదండి, ఒక్కసారి అట్లా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఈ ఇదనే కాదండి, నాకు ఎక్కడ హోమంలో కూర్చున్నప్పుడైనా కూడా అలాగే అనిపిస్తుంది. సో అందరం ప్రసాదం అది తీసుకున్న తర్వాత ఇంకా ఉమామహేశ్వర వ్రతం చేశారండి. అది కూడా నేను ఫస్ట్ టైమే చూస్తున్నా, అంటే నాకు తెలియదు ఉమామహేశ్వర వ్రతం చేస్తారని. చాలా బాగా చేశారు. కాకపోతే అక్కడ ఏంటంటే అండి, లోపల పూజ గదిలోనే చేసుకున్నారు. ఇద్దరు జంటలు కూర్చోవాలి కదా, ప్లేస్ లేదనమాట. ఇక్కడ బాగా వేడిగా ఉందని కూర్చున్నారు. ఇంకా అందుకని అక్కడ నేను మీకు ప్రాపర్గా తీయలేకపోయాను, కానీ చాలా బాగా జరిగిందండి. ఇప్పుడు ఇక్కడ కలశాలు పెట్టారు కదండి, ఇట్లా 5 కలశాలు పెట్టున్నాయేమో పంచ ఆచారులు అంటారంటండి. అలాగే అటువైపు సింగిల్ కలశం పెట్టారు కదా. ఫస్ట్ ఈ పంచాచారులకి పూజ చేసిన తర్వాత అప్పుడు మనకి సింగిల్ కలశం దగ్గర వ్రతానికి సంబంధించిన పూజ అంతా కూడా అటు చేశారనమాట. ఏదైనా మనం కొత్తగా ఒకటి చూసినప్పుడు, కొత్తగా ఒకటి నేర్చుకున్నప్పుడు భలే మంచిగా అనిపిస్తుంది. అలాగే ఈరోజు నాకు కూడా అట్లాగే అనిపించిందండి. నా సంతోషాన్ని మీతోటి కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇంతకీ ఈ విషయం ఏంటంటే, ఈరోజు పూజ చేయడానికి రీజను అంటే, పూజ సండే రోజు జరిగిందనమాట. చైతన్య వాళ్ళ ఫాదర్ది బర్త్డే అనమాట. యాక్చువల్గా 61st బర్త్డే. సో అట్లా తనకి చేయాలనిపించిందంట, అందుకని చెప్పి అలా చేసుకున్నారనమాట. చాలా బాగా జరిగింది అండి పూజ అయితే. వెళ్ళి నేను సంతోషపడ్డాను, అలాగే చూసి మీరు కూడా సంతోషపడ్డారని అనుకుంటున్నాను. ఈ అందటి భాగ్యం మనకు కలిగించినందుకు ఫస్ట్ చైతన్యకి, తర్వాత ఆ పరమాత్ముడికి కోటి నమస్కారాలండి. నిజంగా మనసులోంచి వచ్చిన మాట. సండే అంతా కూడా నాకు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఇంకా ఏ క్లిప్స్ మెదులుతూ ఉన్నాయన్నమాట. అంత మంచిగా అనిపించింది. సో మరి మీకు ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనందరికీ కూడా ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.